హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఏంటక్క మళ్ళీ ఏదో ఫైల్ తీసుకొనొచ్చినావు, మళ్ళీ ఏం వ్లాగ్ చేస్తున్నావు అనేసి డౌట్ మీకు రావచ్చు. సో ఇప్పుడు ప్రెజెంట్ నేను ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా ప్రెగ్నెన్సీకి సంబంధించిన సిరీస్ అండ్ ఇంకా బేబీ స్కాన్స్ ఈ వ్లాగ్సే వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు వ్లాగ్ ఏంటి అనంటే నా బేబీ బాయ్ టిఫా స్కాన్ రిపోర్ట్ అయితే మీకు చూపిస్తాను. ఇంతకుముందుకొచ్చేసరికి నేను బేబీ బాయ్ ఎన్‌టీ స్కాన్ రిపోర్టు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ఇంకా నా థర్డ్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన టిఫా స్కాన్ రిపోర్ట్ కూడా మీకు ఆల్రెడీ బ్లాగ్ పోస్ట్ చేశాను. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి నా వీడియోస్ అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకా సజెస్ట్కి వెళ్తుంది. సో నన్ను ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా. ఇంకా లేట్ చేయడం ఎందుకు, బ్లాక్ అయితే వెళ్ళిపోదాం. ఇదొచ్చేసరికి నా బేబీ బాయ్ టిఫా స్కాన్ రిపోర్టు. అండ్ నేనైతే నీలిమ హాస్పిటల్‌లోనే చేయించుకున్నానండి. సో నేను అక్కడే చూపించుకుంటాను కాబట్టి అక్కడే చేయించుకున్నాను స్కాను. అండ్ ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చిన్న చిన్న డౌట్స్ అయితే ఉంటాయి కదా. అంటే టిఫా స్కాన్ ఎంత టైం పడుతుందో ఏమో, దాని కాస్ట్ ఎంత ఉంటుందో, లేకుంటే టిఫా స్కాన్‌కి వెళ్ళే ముందు మనం తినొచ్చా లేదంటే తినకపోవచ్చా, ఎంప్టీ స్టమక్‌తోని వెళ్ళాలా అనేది డౌట్స్ అయితే ఉంటాయి కదా. సో నేను లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నాను. బట్ ఈ 2, 3 పాయింట్స్ అయితే మిస్ అయిపోయాను. వీడియో లాంగ్ లెంత్ అయిపోయిందనేసి. సో మనకైతే టిఫా స్కాను ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుందండి. సో నేను ఫేస్ చేసింది రీసెంట్‌గా ఏంటి అంటే నా 2 బేబీస్‌కి అయితే మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అలా అయిపోయింది స్కాను. బట్ థర్డ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి ఏంటి అంటే 3 అవర్స్ అలా పట్టింది. అంటే బేబీ పొజిషన్ బట్టి వాళ్ళకి టైం పడుతూ ఉంటదంట. ఒక్కొక్కరికి 1 డే, ఒక్కొక్కరికి 1 అవరు, ఒక్కొక్కరికి హాఫ్ అన్ అవరు, ఒక్కొక్కరికి 2, 3 డేస్ కూడా పడతదంట. సో బేబీ కరెక్ట్‌గా పొజిషన్ లేకపోతే వాళ్ళకి బేబీ ఆర్గన్స్ అనేవి సరిగ్గా కనబడక అలా టైం టేకింగ్ తీసుకుంటూ ఉంటారంట. సో ఇంకా మనకి కాస్ట్ ఎంత అంటే ఒక్కొక్క స్కాన్ సెంటర్‌లో ఒక్కొక్క ప్రైస్ అలా ఉంటది. సో స్కాన్ సెంటర్‌ని బట్టి మనకి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటది. 3000 నుంచి 5000 వరకు ఉంటది. అంతకు మించి అయితే ఏముండదు టిఫా స్కాన్‌కి. సో ఇంకా ఇప్పుడైతే నేను ఈ రిపోర్ట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బేబీ బాయ్ టిఫా స్కాన్ రిపోర్టు. సింగిల్ లైవ్ ఇంట్రా యూట్రిన్ ఫీటస్ ఇన్ వేరియబుల్ ప్రెజెంటేషన్. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. వేరియబుల్ అంటే ఏంటిదంటే బేబీ ఎక్కువ పొజిషన్‌లు ఇవ్వడం వల్ల వాళ్ళకి పొజిషన్ అనేది కరెక్ట్‌గా తెలియదు. అంటే కొంతమందికి సెఫాలిక్ అని, కొంతమందికి బీచ్ అని అలా మెన్షన్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు స్కాన్ చేస్తున్న టైంలో బేబీ అసలు అంటే మామూలుగా మూమెంట్స్ ఎక్కువ ఇస్తది కదా. కరెక్ట్ పొజిషన్ అనేది వాళ్ళకి తెలియదు. సో ఆ టైంలో వేరియబుల్ అని మెన్షన్ చేస్తారంట. సో ఇంకా ఇదొచ్చేసరికి అందరికీ తెలిసి ఉంటది. సింగిల్ లైవ్ అంటే ట్విన్స్ బేబీనా? సింగిల్ బేబీనా? బేబీ బ్రతికే ఉందా? సో ఇలాంటిదన్నట్టు నాకైతే సింగిల్ బేబీ. బేబీ అయితే బతికే ఉంది. ఫీటల్ మూవ్‌మెంట్ ఆర్ యాక్టివ్. సో మనకి బేబీ అయితే మూవ్‌మెంట్స్ యాక్టివ్‌గా ఉన్నాయన్నట్టు. ఫీటల్ కార్డియాక్ యాక్టివిటీస్ ఆర్ నోటెడ్. మామూలుగా బేబీ హార్ట్ బీట్ వచ్చేసరికి 156 బీట్స్ పర్ మినిట్స్. ప్లెజెంటా వచ్చేసరికి యాంటియర్ అండ్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 2 మెచ్యూరిటీ. సో ఏంటంటే నాకు ఫస్ట్ టిఫా స్కాన్ అప్పటి నుంచి ఈ ప్లెజెంటా పొజిషన్ డెలివరీ అయ్యే టైంకి చేంజ్ అవుతూ ఉన్నది. అండ్ ఇంకా బేబీ బాయ్ టిఫా స్కాను అండ్ ఇంకా గ్రోత్ స్కాను ఇవన్నీ చూపించాలంటే మీకు ఎవరైనా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కావాల్సిన వాళ్ళు వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తాను. సో ప్లెజెంటా పొజిషన్ అయితే నాకు డెలివరీ టైం వరకు చేంజ్ అవుతూ వచ్చింది. యాంటియర్ అయితే లేదు. సర్విక్స్ లెంత్ సో 3.90 సెంటీమీటర్స్. ఇంటర్నల్ ఆజ్ క్లోజ్డ్. సో వీటిని మెన్షన్ చేయలేదు. ఇంకా బేబీ వెయిట్ వచ్చేసరికి 437 గ్రామ్స్. ఇంకా లైకర్ అంటే మనకి ఉమ్ము నీరు అన్నట్టు. ఇంకా ఇది నా డెలివరీ డేట్. ఇంకా ఫీటల్ బయోమెట్రీ అంటే మీకు ఇవి తెలుసు కదా. మన బేబీ యొక్క పార్ట్స్ అన్నీ మెజర్మెంట్స్ అన్నట్టు. అంటే హెడ్, కాలు, తొడ. సో ఇవన్నీ మెజర్మెంట్స్ బేబీ. ఇంకా నేను టిఫా స్కాన్ చేయించుకున్నప్పుడు బేబీ యొక్క ఏజ్ వచ్చేసరికి 22 వీక్స్ 0 డేస్. ఇంకా ఇది ఒక్కొక్క బాడీ పార్ట్స్ అయితే మనం మెన్షన్ చేస్తారు ఎలా ఉందనేసి. మ్యాక్సిమం మనకి టిఫాలోనే బేబీ హెల్తీగా ఉందా లేదా ఆర్గన్స్ అన్నీ చెక్ చేస్తారు. ఇది అంటే ఒక 5, 6 ఇయర్స్ అలా అన్నీ చెక్ చేసేవాళ్ళంట. బట్ ఇప్పుడు ఏంటి అంటే కొత్తగా వచ్చిన రూల్ ఏంటి అంటే వాళ్ళకి 5 మంత్స్ బేబీ అట్లా చిన్నగా ఉంటుంది కదా. సో హార్ట్ అనేది సరిగ్గా వాళ్ళకి కనబడట్లేదు అనేసి ఇప్పుడు ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీకి టుడికో అనేది సజెస్ట్ చేస్తున్నారు. అది కూడా 26 వీక్స్ లోపు. నేను కూడా రీసెంట్‌గానే తెలుసుకున్నా అది కూడా. ఇప్పుడు నా థర్డ్ ప్రెగ్నెన్సీ కదా. సో హాస్పిటల్‌కి వెళ్తుంటే మేడం అట్లా సజెస్ట్ చేశారు. అడిగితే చెప్పారన్నట్టు. సో కొన్ని కొన్ని తెలియట్లేదు. మళ్ళీ డెలివరీ అయినాక బేబీస్‌కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి ఇప్పుడు మళ్ళీ టుడికో 6 మంత్‌లో అయితే సజెస్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్క బేబీకి అనేసి చెప్పారు.
సో ఇంగా ఒక్కొక్క బాడీ పార్ట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇది వచ్చేసరికి హెడ్. సో హెడ్ నార్మల్. ఆ స్పైన్ కూడా నార్మల్ ఉందనేసి చెప్పారు. కొంచెం అర్థం చేసుకోండి. నాకు మాట్లాడుతుంటే ఆయాసం వస్తుంది. ఎందుకో అర్థం కావట్లేదు. అండ్ ఇంకా ఇది వచ్చేసరికి ఫేస్ కూడా ఆల్మోస్ట్ ఏ ప్రాబ్లం లేదు, నార్మల్. ఇంకా ఉన్నాయనేసి అబ్డామిన్. సో ఇది బాబుకైతే నాకు కంప్లీట్లీ నార్మల్ ఇచ్చిర్రు. రిపోర్ట్ వచ్చేసరికి ఏ ప్రాబ్లం లేదని చెప్పేశారు. సో నేను మనకి ఏ రిపోర్ట్ అయినా సరే ఇంప్రెషన్లో చూసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి ఇంప్రెషన్లో మెన్షన్ చేస్తారు వాళ్ళు, ఏదైనా ప్రాబ్లం ఉంది అనేసి. సో ఇక్కడ నాకు ఏ ప్రాబ్లం లేదనేసి అయితే చెప్పేశారు. ఇంక ఇవి వచ్చి బేబీ పిక్స్ అన్నట్టు. 5 ఇయర్స్ అలా అవుతుంది కదా, క్లారిటీ అయితే లేదు. నార్మల్గా ఓన్లీ ఫేస్, బేబీ యొక్క ఐస్, ఇంకా ఇక్కడ వచ్చేసరికి సో నార్మల్గా కనబడుతుంది, అంత క్లారిటీ అయితే కనబడట్లేదు. ఒకసారి అయితే మీరు చూడండి. సో మనకి టిఫా స్కాన్ అయిపోయిన తర్వాత బేబీ యొక్క పార్ట్స్ అన్నీ చూపిస్తారు. మామూలుగా మనకి ఎవరైతే రేడియాలజిస్ట్ స్కాన్ చేస్తున్నారో మనం అడగాలి, లేదంటే వాళ్ళే చూపిస్తారు. కొంతమంది వాళ్ళే చూపిస్తారు, కొంతమంది ఏమో మనం అడిగితేనే చూపిస్తారు. మనకి బేబీని చూడబుద్ధి అవుతుంది, ఒకసారి చూపించండి అంటేనే చూపిస్తారు. సో నేనైతే ప్రతి స్కాన్కి వెళ్ళిన ప్రతిసారి అడుగుతాను బేబీని చూపించమనేసి. సో నాకు ఈ స్కాన్లు అంతా అర్థం కావు కాబట్టి నేను డైరెక్ట్గా చూపించమని అడుగుతాను. అంటే బేబీ కాళ్ళు, చేతులు, బేబీ హెడ్. సో మనం చూసినప్పుడు బేబీ ఒక్కొక్కసారి నేను చూసినప్పుడైతే మా కన్నయ్య, ఇది కన్నయ్యదే, మా కన్నయ్య నోట్లో వేలు పెట్టుకొని మంచిగా సక్ చేస్తున్నాడు. సో అది క్లియర్గా చూపించారు నాకు 5th స్కాన్ అప్పుడు. ఇంక ఇది వచ్చేసరికి బయోమెట్రీ అంతే. ఇంకా బేబీ యొక్క బయోమెట్రీ ఇక్కడ మెన్షన్ చేసింది, ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసరికి బేబీ బాయ్ టిఫా స్కాన్ రిపోర్టు. ఇంకా మీకు కావాలనుకుంటే బేబీ గర్ల్ టిఫా స్కాన్ రిపోర్టు అండ్ ఎన్టీ స్కాను, అండ్ ఇంకా బేబీ బాయ్ సంబంధించింది గ్రోత్ స్కాను, డాప్లర్ స్కాను, ఇంకా డబుల్ మార్కర్. సో ఇవన్నీ ఉన్నాయి. ఎవరికైనా వీడియో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే వీడియో చేస్తాను. బేబీ గర్ల్ది బేబీ బాయ్ది సేమ్ ఉంటుందని కాదు, డిఫరెంట్ స్కాన్కి వెళ్ళిన ప్రతిసారి సేమ్ ఉంటాయి రిపోర్ట్స్ అని కాదు. ఫీటల్ హార్ట్ రేట్ కానీ ప్లజెంటా పొజిషన్ కానీ చేంజ్ అవుతూ ఉంటుంది. నాకైతే ఈ బేబీ బాయ్ది ఎన్టీ స్కాన్ అప్పుడు ఒకటి ఉంది, టిఫా స్కాన్కి ఒకటి ఉంది ప్లజెంటా పొజిషన్. అండ్ ఇంకా మనకి 7th మంత్ తర్వాత గ్రోత్ స్కాన్ చేస్తారు. సో గ్రోత్ స్కాన్కి ఒకటి ఉంది. సో అలా చేంజ్ అవుతూ వచ్చింది. నెక్స్ట్ మీకు కావాలనుకుంటే బేబీ బాయ్ది గ్రోత్ స్కాన్ కూడా చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇంకా నేనేమన్నా మిస్టేక్స్ ఇందులో చెప్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను సెర్చ్ చేసుకుంటా. నాకు తెలియంది అని ఉంటే సో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.